హలో, గంగా స్నానాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మస్ట్ విజిటెడ్కి వెళ్తున్నాం. ఫస్ట్ భైరవుడి దగ్గరికి వెళ్ళి ఈసారన్నా సంకటమోచన హనుమాన్ని చూడాలనిపిస్తుంది. ఈసారన్నా ఆయన దర్శనం ఇస్తాడా అని చెప్పేసి చూద్దాము ప్లానింగ్ ఎలా ఉంటుందనేది. అందరు ఇలా రెడీ అయిపోయారు. నేనైతే శారీ కట్టుకున్నాను. ఎప్పుడు శారీ కట్టుకొని తిరగలేదు కాశీలో. సరే ఈసారి అలవాటు చేసుకున్నాము. పుణ్యక్షేత్రాల్లో చీర కట్టుకొని కూడా కష్టమైనా కానీ అని చెప్పేసి శారీ కట్టుకున్నాను అనమాట. మీకు ఇంకా ఆటోకి వాటికి ఎలా అడుగుతారు అన్నీ కూడా చూపిస్తా. కూరగాయల బండి, సొరకాయ ఉంటుంది, ఎగ్ బార్, పాలకూర, ముల్లంగి అన్నీ మన దగ్గర దొరికేవే. కొత్తిమీర, క్యాబేజ్, అది కాకపోతే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అంతే. తెల్లగా వద్దు, కొంచెం రెడ్గా కావాలి. ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ 2 మసాలా దోశ, 2 మసాలా దోశ, 2 ప్లేట్ పూరి. సో ఇప్పుడు టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము, కాసేపట్లో వస్తుంది. అయితే చాలామంది పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఏం తినకుండానే దర్శనాలు చేసుకుందాము, ఏం తినకుండానే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళదే అయినా కూడా కాశీ వరకు తీసుకుంటే చాలా నడకుంటుందండి. సందుల్లోంచి ఎక్కువ దూరాలు నడవాల్సి వస్తుందన్నమాట. నా సజెషన్ వరకు అంటే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్ ఎవరైనా కాశీ వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఏదో ఒకటి తినండి. వితౌట్ ఆనియన్ తినడానికి మీకు అవైలబిలిటీలో ఉంటుంది. లేదు ఏం పట్టించుకోము, కడుపులోకి ఏదో ఒకటి వెళ్తే చాలు అని అనుకున్న ఫుడ్ మాత్రం ఏ పూటకు ఆ పూట తీసుకుంటేనే మీరు హ్యాపీగా తిరగలుగుతారు. ఎందుకంటే మనకి దర్శనాలకు కావచ్చు, ప్రతిదీ విజిట్ చేయాలనే దానిలో నిద్ర సరిగ్గా ఉండదు. కాబట్టి ఫుడ్ చక్కగా తిని చేసుకోవడమే మంచిదనే నా అభిప్రాయం. కొంతమంది ఇక్కడ తెచ్చుకొని వండుకొని చక్కగా చేసుకుంటారు. అలా అయితే ఇంకా బెటర్ అనమాట. ఎవరైనా మాలాగా ఒక 2 రోజులు 3 రోజుల యాత్ర కోసం వస్తే మాత్రం చక్కగా తిని హ్యాపీగా ప్రయాణాన్ని మొదలు పెట్టండి. సో మనం కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత భైరవనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అంతకన్నా ముందు మస్ట్ విజిటెడ్ ఏవైతే టెంపుల్స్ ఉంటాయో వాటికి ఆటో వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది మీకు నేను చూపిస్తాను. పదండి. त्रयो विपुंसतिः पञ्चविपुंसतिः त्रयो विपुंसतिरितित्रयः विपुंसतिः पञ्चविपुंसतिः सप्तविपुंसतिः पञ्चविपुंसतिरिति पञ्चविपुंसतिः सप्तविपुंसतिर्नवविपुंसतिः सप्तविपुंसतिरिति सप्तविपुंसतिः नवविपुंसतिरेकत्रिपुंसता नवविपुंसतिरिति नवविपुंसतिः एकत्रिपुंसत्रविस्त्रिपुंसता एकत्रिपुंसदित्येकात्रिपुंसता त्रयस्त्रिपुंसदिति त्रयः त्रिपुंसता. జై కాశీ, దివ్య కాశీ, భవ్య కాశీ. వీడియో చూశారు కదా. నెక్స్ట్ మస్ట్ విజిటెడ్కి వెళ్దాము అని చెప్పి టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు మొత్తం కూడా దత్త జయంతి. ఈ దత్త జయంతి పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, ఎన్నో విశేషాలు. ఇక్కడ కాశీలో తీసుకుంటే ఇంకా కార్తీక మాసం 45 డేస్ ఉంటుందిట ఇక్కడ కాలమానం ప్రకారం. ఈ రోజున వీళ్ళకి కార్తీక పౌర్ణమి అనమాట. అయితే మొత్తం ఈ రోజంతా కూడా దత్తుడు తన ఆధీనంలోకి తీసుకొని దత్తుడు ఎలా నడిపిస్తే అలా నడిచామా అన్నంతగా మా సిచ్యువేషన్స్ పూర్తిగా టర్న్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మేము టిఫిన్ తిన్న తర్వాత మస్ట్ విజిటెడ్కి వెళ్ళాలి అనుకున్నాం. అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాక సాయంత్రము కేదార్ ఘాట్లో అభిషేకానికి అటెండ్ అవ్వాలి. సో అక్కడ పండితులకు ఒక మాట చెప్పి పెడదాము, సమాచారం ఇద్దామని మెసేజ్ పెడితే వెంటనే నారాయణ శాస్త్రి గారే ఫోన్ చేసి, అమ్మ ఇలా మీరు ఈ మధ్య ఒక విశేషాన్ని వినే ఉంటారు. సో మేము కంచి కామకోటి పీఠంలో ఉన్నాము, మీరు అక్కడికి రండి. ఇది చాలా పెద్ద విశేషము, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కేంత విశేషము. ఇది మీ ప్రేక్షకులకు కూడా తెలియాలి అని అనగానే మొత్తం మా ప్లాన్ అంతా మార్చేసుకొని వెంటనే టిఫిన్ తిన్న వెంటనే వెనక్కి వచ్చేసి ఈ కంచి కామకోటి పీఠము కాశీకి సంబంధించినటువంటి పీఠం ఎక్కడుంటుందంటే అండి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాక్ట్గా హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్ళి కంచి కామకోటి పీఠం టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. ఆ రోజు జరిగినటువంటి వింత
ఒక పక్క అక్కడ ఉండేటువంటి పీఠాధిపతి అమృతానంద స్వామి వారి దర్శనం, మరో పక్క సరస్వతీ దర్శనం. సరస్వతమ్మ దర్శనం అని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు అక్కడ ఒక చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు చూడండి, తెల్ల రంగులో పైనుంచి కింద వరకు వేసుకొని, ఆ పక్కన కాషాయపు రంగు కండువా వేసుకొని వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆ అబ్బాయికి కేవలం 19 సంవత్సరాలు. ఆ అబ్బాయి ఈ మధ్య సాధించిన ఘనత ఏంటి తెలుసా? అది అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ ఒక వాడుక భాషలో మనందరికీ కొంచెం, నాకు ఏమీ దీని గురించి విపులంగా తెలియదండి, బట్ నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటాను. ఆ అబ్బాయి అంట 50 రోజుల్లో 2000 మంత్రాలు, అది కూడా శుక్ల యజుర్వేదం అని ఉంటుంది. ఆ శుక్ల యజుర్వేదంలో అత్యంత క్లిష్టమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటి ఒక పారాయణ చేశాట. అది ఎలా ఉంటుందంటే, గురువుగారు పూర్తిగా అది వివరించింది కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. దయచేసి మన సంప్రదాయాలు, పద్ధతులు, అసలు 19 ఏళ్ల పిల్లడు తన ఆనందాల్ని, సంతోషాలని, తన వయస్సుని అన్నింటినీ కూడా ధారపోసి మన వేద విజ్ఞానం కోసం ఇటువంటి పండితులు పాటుపడుతూ ఉండటం వల్లే ఈరోజు మన ఈ సనాతన ధర్మం కావచ్చు, మన భరత భూమి మీద ఒక ధర్మమైన, న్యాయమైన భగవంతుడి ఉనికిని మనం ఇంకా తెలుసుకోగలుగుతున్నాము. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వేద విజ్ఞానాన్ని ఇటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని ధారపోసి కాపాడటం వల్లనేనండి. అందుకే మన ఛానల్స్ ఫాలోవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, తప్పకుండా అమృతానంద స్వామివారు ఆ అబ్బాయి చేసినటువంటి ఘనత వివరించడం జరిగింది. ఆ ఘనతను మీరంతా కూడా వినాలండి, పునీతులు కావాలి. విన్నంత మాత్రానే మనం పునీతులం అవుతాము అంటే అది ఎంత గొప్ప ఘనత ఆ పిల్లడు సాధించాడు. దండక్రమ పారాయణం అని అంటారు. చాలా కష్టతరమైంది. 200 సంవత్సరాల తర్వాత ఒక పండితుడు, అంటే 19 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి ఒక అబ్బాయి సాధించిన ఘనత. 2000 మంత్రాలు అత్యంత కష్టతరమైనవి. వాటిని 50 రోజుల్లో నిర్విరామంగా, ఎటువంటి దోషాలు లేకుండా, ఎక్కడ ఒక గ్యాప్ అనేది రాకుండా, ఎక్కడ ఒక అడ్డంకి అనేది రాకుండా ఆ అబ్బాయి పారాయణ చేసి కంచి కామకోటి పీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి వారే ప్రశంసించడం మాత్రమే కాదు, ప్రధానమంత్రి మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు స్వయంగా ఆ పిల్లల్ని ప్రశంసిస్తూ ఆ పిల్లల్ని సత్కరించడాలు లాంటివి చేశారు. అసలు 200 సంవత్సరాల తర్వాత ఒకే ఒక అబ్బాయి ఇలాంటి పారాయణ చేశాడంటే అర్థం చేసుకోండి ఆ అబ్బాయి ఎంత ఘనత సాధించాడనేది. అలాంటి అబ్బాయిని సరస్వతి రూపాన్ని చూసే అదృష్టాన్ని భగవంతుడు ఆ రోజు మన ప్రేక్షకులకి, మనకి, మాకు కల్పించాడు దత్తుడు. అంటే మేము ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామండి. అసలు ఎటువంటి గురువుల దర్శనం ఆ రోజు జరిగిందంటేనే నాకు ఒక మిరాకిల్గా అనిపించింది. అలాంటిది ఇలాంటి పిల్లల్ని చూసినా చాలు మన జీవితం తరిస్తుందేమో, మన పిల్లలకి, మన వంశానికి ఒక ఆశీర్వాద రూపంలో అది కలుగుతుందేమో అని అనిపించిందనమాట. అందుకే దత్తుడు ఏం చేసినా మంచే చేస్తాడు అని మనస వాచ కర్మణ నేను ఎప్పుడూ నమ్ముతానండి. ఇదొక ఆదర్శం కదా. ఎంత జ్ఞాపక శక్తి లేకపోతే, ఎంత సరస్వతి కటాక్షం లేకపోతే, ఎంత ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ధారపోసి ఆ విద్యను ఆ పిల్లడికి అందించకపోతే, వారణాసిలో విద్యను అభ్యసించినటువంటి ఆ అబ్బాయి వారణాసిలోనే 50 రోజుల పాటు నిర్విరామంగా ఆ సాధన, తన 19 ఏళ్లు చేసిన సాధనను పొర్లు పోకుండా, అక్షర దోషం లేకుండా, అత్యంత కష్టతరమైనటువంటి శుక్ల యజుర్వేదంలో 2000 మంత్రాలు. మంత్రం అంటే ఏదో మనం చదివేయంగానే నమ శివాయ అన్నట్టు ఉండవండి. ఒక్కొక్క దానిలో లక్షల పదాలుంటాయి, లక్షల అక్షరాలుంటాయి. ఆ ఒత్తులు కానీ, ఆ స్వరం కానీ తూచా తప్పకుండా అలా పడాల్సిందే అనమాట. ఒక్క దోషం లేకుండా చేశాడు అంటే, ఇంతమంది ప్రశంసించాడు అంటే, అది మనం ఈరోజు చూసేటువంటి భాగ్యం కలిగింది దత్త జయంతి రోజున. అండ్ ఈరోజు మీ అందరికీ అందిస్తున్నాను అంటే, మనం పిల్లల్ని తీర్చిదిద్దగలిగితే ఆ తల్లిదండ్రులు జన్మ అనేది ఏ స్థాయిలో సార్థకమవుతుంది అనేందుకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమేనండి. మనం పిల్లల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దచ్చు అనేందుకు ఒక ఉదాహరణ. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంత ధారపోసి ఉంటారు, ఆ పిల్లడు ఎంత జ్ఞానవంతుడు అయి ఉంటాడు. తన ఆనందాల్ని, సంతోషాలని అన్నింటినీ కూడా ధారపోస్తే ఈరోజు వేద విజ్ఞానాన్ని ఇంత చక్కగా ఆ పిల్లడు అందుకోగలుగుతాడు, మనందరికీ ఆదర్శంగా నిలుస్తాడా అని అనిపించిందనమాట. అందుకే
తను ఏంటి దండక్రమ పారాయణం అనేటువంటి దానికి అర్థం ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏముంది, కనీసం ఆ జ్ఞానాన్ని పొందడం కాదు మనం చూసి తరించిన ఆ పుణ్యాన్ని ఎలా అందుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా గురువుగారు ఏం మాట్లాడారు అనేది మీరు చూడండి. నేను మొత్తం కూడా మేము టిఫిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 2 hours అక్కడే ఉన్నాం. ఇదంతా కంప్లీట్ అయ్యాక కూడా విచిత్రం ఏంటో తెలియదు, అమృతానంద స్వామి వారు మనల్ని వారుండేటువంటి రూమ్కి రప్పించుకొని అక్కడ కూర్చోపెట్టి ఎన్నో మంచి విషయాలన్నమాట. అసలు మీరెందుకు కాశీ వరకు వచ్చారు, కాశీ మీ ఇంట్లో లేడా దేవుడు, ఎందుకు ఇంత దూరం వస్తేనే మీకు దేవుడు ఉన్నాడు అని అనిపించింది, అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి భక్తి అనేది, ఇలాంటి ఎన్నో విషయాలు మాకు చెప్పారనమాట. కానీ వీడియో పెద్దదవుతుందని వాటన్నిటినీ నేను మెన్షన్ చెయ్యలేదండి. కానీ ముందు ముందు వచ్చేటువంటి వీడియోస్లో మీకు ఏదన్నా చూపిస్తూ గురువు గారు ఏం చెప్పారు అనేది మీతో పంచుకుంటాను. కరచరణతలే శీతలాంగా భుజంగా వామే భాగే దయార్ద్రా హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేద తత్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. శ్రీ గురుభ్యో నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. इस ప్రపంచమే, ఈ ప్రపంచంలో భగవంతుడు అనుక్షణం ఈ ప్రపంచాన్ని నడిపించడానికి, రక్షించడానికి, అందరినీ చల్లగా చూడడానికి ఆయన ఎప్పుడూ సర్వత్రా సన్నిహితుడై ఉంటాడు. ఆ సన్నిహితుడై ఉన్న పరమాత్మ ఒక్కొక్క సమయం విశేష సాన్నిధ్యాన్ని ఇవ్వడానికి ఒక్కొక్కసారి దైవం మానుష రూపేణ అని మనుష్య రూపంలో కూడా వస్తారు. అలా వచ్చినటువంటి ఈశ్వరుడే మన సర్వజ్ఞ మూలాంనాయ కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురువులు శంకరాచార్యులు మహాస్వామి వారు, వారి శిష్యులు ముగ్గురు కూడా అదే దైవస్వరూపం. ఈనాడు వారు మొత్తం ప్రపంచాన్ని అంతయు చల్లగా చూసుకుంటున్నారు. ఈశ్వరుడే వారి రూపంలో అందరినీ చూస్తున్నాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తాను తనకి అని ఒక రూపం పెట్టుకోకుండా ఎవరి ద్వారా తాను రక్షించదలుచుకున్నాడో అలా ఉంటుంది. అలా రక్షించడంలో లోకాన్ని రక్షించాలి అంటే ఏం చేయాలి? వేదశాస్త్రముల్ని రక్షించాలి. వేదశాస్త్రముల్ని రక్షించకపోతే లోకాన్ని రక్షించినట్లు కాదు. మీరు తెలుగు ఛానల్ కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అన్నమయ్య గారు మన వెంకటేశ్వర స్వామికి ఒక జోలపాట పాడారు. దానిలో జో అచ్యుతానంద జో జో ముకుంద అనేటువంటి పాట పాడుతూ ఆయన ఒక ఊయల వేశారు. ఆ ఊయల ఏమిటి? ప్రపంచం అనేటువంటి ఊయల. ఈ ప్రపంచం అనే ఊయలో పరమాత్ముడిని అట్టిపెట్టాడు. ఉయ్యాలకి 4 గొలుసులు వేయాలి కదా. 4 గొలుసులు ఆయనకి 4 వేదాలుగా కనిపించినాయి. 4 వేదాలు గొలుసులై విలయంగా అంటారు ఆయన. 4 వేదాలు గొలుసులు అంటే ఏమిటి? ఇప్పుడు ప్రపంచానికి ఆ ఊయల పడకుండా ఉండాలంటే గొలుసులు గట్టిగా ఉండాలి. అంటే వేదాలు దృఢంగా ఉంటే ఈ ప్రపంచం దృఢంగా ఉంటుంది. దీనిలో ఏ ఒకటి సన్నగిల్లిపోయినా దాని బ్యాలెన్స్ తగ్గిపోతుంది. దానిలో ఉన్నవాడికి కష్టం వస్తుంది. అందువల్ల ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి అంటే వేదములు దృఢంగా ఉండాలి. వేదములు దృఢంగా ఉండాలంటే శాస్త్రములు దృఢంగా ఉండాలి. వేదశాస్త్రాలన్నీ దృఢంగా ఉండాలనే సంకల్పం ఇందుకే. అతః మొత్తం పరమాత్మ అంటే వేరే ఎవరో కాదు, మనం అభిలషించేటువంటి సుఖానికే పరమాత్మ అని పేరు. వారు మహాస్వామి వారు కానీ వారి శిష్యులైన వారు కానీ చేసిన పనులు అన్నీ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడే నేను వింటున్నాను, పూనాలో నిన్నటి రోజున వేదభూమి అనే పేరుతో 400 ఎకరాల భూమిని సేకరించి అక్కడ
వేదోద్ధరణ చేస్తున్నారు స్వామివారు. మరి ఇటువంటి విషయాలు లెక్క పెట్టడానికి వీల్లేనన్ని విషయాలు చేశారు. ఈనాడు లోకంలో మందిరంలో ఎక్కడైనా ఒక జనం ఉన్నారంటే అది కాంచీమఠం యొక్క అనుగ్రహమే తప్ప వేరే మరొకటేమీ లేదు. దానికి కారణం ఎక్కడైనా గుళ్ళల్లో గంటలు ధ్వనిస్తున్నాయి, మారు మోగుతున్నాయి అంటే మహాస్వామి వారి సంకల్పం, వారు చేసిన తపస్సు. కొంతమంది ఏం చేస్తారు, బయటకు వచ్చి జిందాబాద్ అంటూ ఉంటారు. కానీ కొంతమంది అమ్మవారి దగ్గర కూర్చుని, కామాక్షి దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనా ఫలంతోనే ఇవాళకి టీవీ ఛానల్ వాళ్ళు కూడా మాకు సమయం లేదంటున్నా మీరు ఒక నిమిషమైనా చెప్పండి నేను దగ్గరికి వస్తున్నారు. దానికి కారణం మహాస్వామి వారు, వారు చేసిన తపస్సు, వారి శిష్యులు చేసేటువంటి అనుక్షణం తపస్సు. ఇవాళ ఉదయం నేను చాలా ఆశ్చర్యమైన ఒక సంఘట్టాన్ని చూశాను. నేను సరిగ్గా 2:30 కల్లా గంగకి వెళ్ళాను స్నానం చేయడానికి. నేను వెళ్ళినప్పుడు సాధారణంగా నిర్జనంగా ఉంటుంది, కానీ ఇవాళ అడుగు పెట్టే చోట్లేదు. ఇవాళ నగర పరిక్రమాను ఒకటి చేస్తారు ఈ కాశీలో. నేను ఆశ్చర్యపడ్డాను. అందరూ వాళ్ళ పిల్లల్ని నెత్తిన పెట్టుకుని, వాళ్ళ మూటలు నెత్తిన పెట్టుకుని, వెళ్ళిన చోటల్లా బియ్యం వేస్తూ, వెళ్ళిన చోటల్లా డబ్బులు వేస్తూ అన్ని నెత్తిన పెట్టుకుని వెళ్తున్నారు. చలిలో వీళ్ళందరూ గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళకి ఎవరు సంస్కారం చెప్పారు, ఎవరు ధర్మాన్ని చెప్పారు అంటే, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు అందరి హృదయాల్లోకి వెళ్ళి వారందరికీ కూడా ప్రేరణ చేస్తాడు సద్ధర్మంలో. అటువంటి వారందరూ కూడా పూజ చేసేది ప్రతినిత్యం మఠాల్లో మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామికి పూజ చేస్తారు. ఆ పూజ ఎందుకు చేస్తారు? వాళ్ళకేను కుటుంబం లేదు, వాళ్ళకేను పిల్లలు లేరు, వాళ్ళకేను ఒక ఇల్లు లేదు. వారికి ఏం కావాలి పూజ చేసి? సర్వే లోకా సుఖినో భవంతు, ఇదే వారి లక్ష్యం. అటువంటి లక్ష్యంతో సుఖం అనేది ఎలా వస్తుంది? ధర్మంతోనే వస్తుంది. ఆ ధర్మాన్ని ఆచరించడానికి చేస్తున్నారు. ఇక్కడ విశేషంగా కాశీలో మనకి ఇక్కడ కాంచీ కామకోటి పీఠం ఉన్నది. ఇది శుకాచార్యుల దగ్గర నుంచి స్థాపించినటువంటి మఠం ఇది. దాని ప్రక్కనే ఆచార్యుల వారి ప్రేరణతో ఇక్కడ పంచాయతన మందిరం ఉంది. కామకోటీశ్వరుడు ఉన్నాడు, కామకోటి అమ్మవారు ఉన్నది, ఇక్కడ పంచాయతన పూజంతా ఉన్నది. ఈ మందిరంలో శ్రీవారి అనుగ్రహములతో వేదం చదువుకున్న వాళ్ళు ఈ మందిరంలో రోజు ఇక్కడ పూజ చేసేవాళ్ళు. ఒక ఆయన రోజు వేదాధ్యాపనం చేస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ వేదాధ్యాపనం చేస్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్ర పాఠాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో ఎప్పుడూ ధర్మ కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. మీకు ఇవాళ మీరు కొత్తగా వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇకపైన ఇవాళ నుంచి రోజు వస్తూనే ఉండాలి, ఎందుకంటే రోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దీనికంతా కారణం ఏమిటంటే, ఒక మంచి పని జరగాలి అంటే దానికి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, దానికి అడ్డు లేకుండా ఉండేవాళ్ళు ఉండాలి. ప్రోత్సాహం ఇవ్వడానికి ఎవరి తాతల నాటి నుండి కామకోటి పీఠం సేవ చేస్తున్నారో వారే ఈ మణిగారు. ఇవాళ ఈయన కొత్తగా ఆరంభించింది కాదు. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాతగారు వాళ్ళందరూ కూడా కామకోటి పీఠ సేవ చేయడానికే వాళ్ళ వంశం దీనికే అంకితమైంది. వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ ప్రోత్సాహం చేసి ఇవాళ జరిగిన విశేష కార్యక్రమాన్ని గురించి చెప్తాను నేను. ఈయన దేవవ్రతుడు అని పేరు. ఈయనకి వేదవ్రతుడు అని కూడా అనుకోవచ్చు. వేదమే ఈయనకి వ్రతం. దేవవ్రతుడని భీష్ముడికి పేరు. గంగాపుత్రుడికి భీష్ముడికి దేవవ్రతుడని పేరు. భయంకరమైనటువంటి సంకల్పాలు తీసుకుని నెరవేర్చేవాడికి దేవవ్రతుడు అని పేరు. అదే దేవవ్రతుడు. చాలా భయంకరమైనటువంటి, ఎవరు చేయలేనటువంటి ఒక వేదాల్లో పెద్ద సాధన చేశాడు ఆయన. ఆయన చేసిన సాధన సుమారుగా ఈ ఒక శతకం కాదు, 2 శతకాలు కాదు, అనేక శతకాల మధ్యలో ఎవ్వరూ చేసినట్లుగా మనం విన్నట్లేదు. ఇంతటి పెద్ద సాధన చేశాడు. ఇవాళ మన సమయంలో, మన దశకంలో మన ముందర పిల్లవాడుగా కూర్చోవడం మనందరికీ పెద్ద ఇది సౌభాగ్యం. ఇది మనందరికీ పిల్లవాడుగా ఉన్నాడు, కానీ వేదంలో చాలా పెద్ద సాధన చేశాడు. ఎవడైనా ఒక చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు
గూగుల్లో ఉండే విషయాలన్నిటినీ చెప్తే మనం గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాం. అలా వీరిని గిన్నీస్ బుక్లోకి ఎక్కించాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలామంది యోగి వీరికి ఏదో సన్మానం చేశారు, మోదీ సన్మానం చేశారు అనగా మన ఈ రాష్ట్రం భారతదేశం సన్మానం చేయడం సరిపోదు, మొత్తం ప్రపంచం అంతా కూడా చెయ్యాలి. వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డ్ అంటే అదే కదా అర్థం దానికి. అది మొత్తం ప్రపంచానికి సరిపడేది. వారికి తండ్రి గారు వారు మహేష్ రేఖే గారు, మహేష్ చంద్ర రేఖే, వారు ఇదే వయస్సులో ఉండగా వారు కూడా ఈ ఊళ్ళో ఘనపారాయణం చేశారు. మన కాంచీపురంలో పెద్ద స్వామి వారి అధిష్టానం దగ్గర కూడా చేశారు. వారి పిల్లవాడికి చెప్పారు వేదాధ్యయనం అంతా. పిల్లవాడిని ఆయన కోరుకున్నదే, ఆయన వివాహం చేసుకున్నదే దండక్రమ పారాయణం చేయడానికి నాకు పిల్లవాడు కావాలి అని కోరుకున్నాడు. దానికోసమే తపస్సు చేశాడు, దానికోసమే వ్రతం చేశాడు. అదే సిద్ధించింది. हमारे महेश चंद्र रेखे जी किस लिए विवाह किए? हमको दंड पारायण करने के एक लड़का चाहिए. जो तपस्या ने किए वो सिद्ध हो गई आज. ఆ రకంగా వీరు మొత్తం పారాయణంతా ఒక్క అక్షరం కూడా వదలకుండగా సరిగ్గా చెప్తున్నాడా లేదా అనేది పరీక్ష చేశారు. ఆయన అన్నారు, నేను ఒక చోట కూడా నోరెత్తడానికి వీలు లేకుండా చెప్పాడు ఆయన. ఎక్కడైనా ఒక చోట తప్పు పోతే నోరెత్తుండేవాడు, ఎక్కడా తప్పని మాట లేదు. 2000 మంత్రాలు ఉన్నాయి. 2000 మంత్రాల్లో కనీసం 2 లక్షల పదాలు ఉన్నాయి. అంటే 2 కోట్ల అక్షరాలు ఉంటాయి. ఇన్ని అక్షరాల్లో ఒక అక్షరంలో ఒక పొల్లు కూడా పోలేదు. అలా చెప్పారు. దీనికి సమాపనం పెద్ద స్వామి వారి దగ్గర చేయాలి. ఈ మొత్తం పారాయణని ఇక్కడ చేయాలి, కాంచీ మహాస్వాముల దగ్గర చేయాలి, కంచిపీఠంలో చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇక్కడ గురువారం, ఇవాళ దత్త జయంతి, ఇవాళ గురువుల ఉత్సవం జయంతి. ఇవాళే మనకి తిరువణ్ణామలలో కార్తీకోత్సవం కూడా నిన్న సాయంత్రం కూడా అయింది, ఇవాళ కూడా జరుగుతూనే ఉంది. కృత్తిక ఇంకా ఉండనే ఉంది. కృత్తిక ఉత్సవం, కృత్తిక పూర్ణిమ దీపోత్సవం, అదే సమయంలో మనకి గురు ఉత్సవం కూడా, అదే సమయంలో వేదోత్సవం. ఇందరికీ మనకి చాలా పెద్ద ఉత్సవం జరిగింది. 2 విషయాలు వారు కూడా చెప్తారు, వారి దగ్గర నుంచి కూడా తీసుకోండి. విశ్వేశం మాధవం రుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహాంగంగా భవానీ మణికర్ణిక. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం గంగా తీరాల కాశీలో ఉండే ఈ పవిత్రమైన ఈ గుడి శివ పంచాయతనేశ్వర్ గుడి, కామకోటీశ్వర్ గుడి అని అందరూ చెప్తారు. ఇక్కడ పూజ్య కాంచీ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలం ద్వారా 73లో ఈ గుడి కుంభాభిషేకమై లోకార్పణం చేశారు. ఈ ఉత్తర భారతాల్లో రాజగోపురంతో ఉండే గుడి ఇది, మొదటి గుడి ఇది. దాని తర్వాత అనేక స్థానాల్లో వచ్చింది. ఈ గుడి విశేషం ఏమిటంటే, మన కామకోటీశ్వర సాక్షాత్ విశ్వేశ్వర స్వరూపంగా ఇక్కడ ఉన్నారు. ఇతని దగ్గర మనం ఏం ప్రార్థన చేస్తామో, కోరిక చేస్తామో, ఇది అన్నీ ఆయన వచ్చి ఫలీభూతం చేస్తారు. ఇక్కడ అమ్మవారి రూపంగా సాక్షాత్ కామాక్షి, కామకోటీశ్వరి రూపంగా ఇక్కడ అనుగ్రహిస్తుంది. బిందు మాధవ రూపంగా ఇక్కడ మాధవర్ ఉన్నారు. శివ పంచాయతనాల ఈశాన్య భాగాల ఉండే విష్ణు స్థానాల మాధవ రూపంగా ఈ గుడిలో అందరికీ అనుగ్రహం ఇస్తున్నారు. సూర్యుడు ఆగ్నేయ స్థానాల
ఉండి అందరి భక్తులకు ఉండే ఏమి వ్యాజ్యం ఉందో అది అన్ని నివర్తి చేస్తారు. సాక్షాత్ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు. ఇతను ప్రార్థనలనే అన్ని విఘ్నాలు దూరమవుతుంది. కంచి పెద్ద శ్రీవారి వచ్చి తైల చిత్రం ఇది. ఇది 50 సంవత్సరంగా ఇది ఇక్కడ ఉంది. ప్రతిరోజు దీనికి ఇక్కడ పూజ అర్చన జరుగుతుంది. ఒక్కసారి వచ్చి శ్రీచక్రం వచ్చి ముగ్గుత వేసి ఒక పూజ జరిగింది. అప్పుడు ఈ స్వామివారి ఆ పటాల ఉండేట్టుగా ఒక ఫోటో ఎత్తేప్పుడు ఆ శ్రీచక్రం బిందు పైన నిలిచేట్టుగా ఒక అనుగ్రహం అందరికీ దొరికింది, దర్శనం దొరికింది వాళ్ళకు ఆ ఫోటో మీద. చెప్పి రామచంద్ర మూర్తి స్వామి సన్నిధి ఉంది, గజలక్ష్మి సన్నిధి ఉంది, ఆదిశంకర సన్నిధి ఉంది. నవగ్రహ దేవత అందరికీ నవగ్రహ శాంతి అతను వచ్చి అనుగ్రహం చేస్తారు. గంగాదేవి ఇక్కడ ఉన్నారు. షణ్ముఖ స్థాపనం ఆదిశంకర్ వారు చేశారు. దాని నుంచి ఇక్కడ షణ్ముఖ ఉన్నారు. ఇది వచ్చి శివశయనంని చెప్తాము. ఇది వచ్చి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో సురుటపల్లి అని ఉంది. ఆ చోట్ల ఒకే ఇది శివశయనం వచ్చి ఆ గుడి వచ్చి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది. దాని ఒక ప్రతిబింబంగా కాశీల శివశయన దర్శనం అని కోసం ఇది వచ్చి మన తమిళ షొదని చెప్తాము. సిమెంట్లో అది చేసి దాని కలర్ చేసి పెట్టింది దీనికి. ఈ గుడి విశేషం ఏమిటంటే కాంచీ కామకోటి పీఠం ద్వారా అనేక చోట్ల పాఠశాల జరుగుతుంది. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు వేదాధ్యయనం చేసిన తర్వాత వాళ్ళకు ఈ పూజా అర్చన పద్ధతి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళకు అది తెలిసి ఉండాలి. సంకల్పం ఎలాగ చేయవలే, దైవారాధన ఎట్లా చేయవలే, ఇవన్నీ నేర్చుకునేదానికి ఈ చోట్లో విద్యార్థులను పెట్టి ప్రతిరోజు పూజ జరుగుతుంది. వాళ్ళు పూజతోడ వేదాధ్యయనము చేయించి పెడతారు. దాని తర్వాత 5 సంవత్సరం 6 సంవత్సరం ఇక్కడ ట్రైనింగ్ ఎత్తిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థానానికి పోయి వేద ప్రచారం పని చేస్తున్నారు. ఇక్కడ అతి ప్రాచీన కంచి కామకోటి పీఠం మఠము ఉంది. అది దాని ఆది కాలాల్లో వచ్చి సుఖదేవ మఠంని చెప్పారు. ఆ చోట్ల ఆదిశంకర వచ్చి సన్నధి ఉంది, చంద్రమౌళేశ్వర సన్నధి ఉన్నారు. అక్కడ ఒక వేద పాఠశాల ఉంది, ఒక వృద్ధాశ్రమం ఉంది. దాని తప్ప కంచి కామకోటి పీఠం భక్తులకు, కాశీ వచ్చే భక్తులకు, తీర్థయాత్రులకు అక్కడ వ్యవస్థ ఉంది. ఈ అన్ని కార్యాలు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో ఇది అన్నీ కాశీలో జరుగుతుంది. ప్రయాగరాజ తీర్థరాజ ప్రయాగ్ పోతే అక్కడ వచ్చి కుమరిల్ భట్ట ఆదిశంకరాచార్య శాస్త్రార్థం జరిగింది. ఆ చోట్ల పెద్ద శ్రీవారి అనుగ్రహంతో అక్కడ వచ్చి 86లో అక్కడ వచ్చి అశ్వత్థ వృక్ష కల్పన చేసి అక్కడ వచ్చి కామాక్షి బాలాజీ సహస్రయోగలింగం అక్కడ ప్రతిష్ఠ అయింది. దానికి ఒకే పెద్ద శ్రీవారితోటి ఉద్దేశం ఏమిటంటే రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొచ్చి లింగ రూపంగా త్రివేణి సంగమాల ప్రతిష్ఠ చేస్తారు. అది ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆదిశంకర్ని అందరూ ప్రార్థన చేసుకోవాలి, ఆదిశంకర అనుగ్రహం దొరవలేని ఆ ఆదిశంకర విమాన మండపం అక్కడ కట్టారు. ప్రతి సంవత్సరం మాఘమేళ, 6 సంవత్సరాల ఒక్కసారి వచ్చే కుంభమేళ, అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలు వచ్చే మహాకుంభమేళ, అన్ని కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ వచ్చి అక్కడ త్రివేణి సంగమాల జరుగుతుంది. ఇది అన్ని కంచి కామకోటి పీఠం శ్రీ పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో, అతని ఆశీర్వాదంతో
మేమందరూ జరిపిస్తాం. చాలా చాలా ధన్యవాదాలండి. పేరు నోట్ చేసుకో. చెప్పు. విఎస్ సుబ్రహ్మణ్యం మణి. ఓకే. ఇక్కడ ఆ, కంచి ఇక్కడ కామకోటికి వ్యవస్థాపన. సంబంధించి కాశీలో మేనేజర్ గారు. కాశీ ప్రయాగ గయా అన్నిటికీ చిత్రకూటం మొత్తం. అన్నీ ఇక్కడి నుంచి అన్నీ మేనేజ్ అవుతాయి. ఆహా, ధన్యవాదాలండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ 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 రామ. ఇప్పటి వరకు కూడా మీరంతా వీడియో స్కిప్ చేయకుండా విని తరించారు అనే భావిస్తున్నాను. ఇది వారు పూజ చేసుకునే పూజా పీఠం అండి. దత్త, విష్ణు, శివ, అమ్మవారికి సంబంధించి మొత్తం సాలగ్రామాలు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఒక పీఠాధిపతి పూజ చేసుకునే పీఠాన్ని మనం చూడలేమండి. మొత్తం సాలగ్రామాలు. ఇది పూర్తిగా నేను దత్త అనుగ్రహంగానే భావిస్తాను. అందరికీ దక్కుతుందా అండి? వచ్చామా, మనం చూసుకున్నామా అని వెళ్ళిపోతాను తప్ప, భగవంతుడు అనుకుంటే తప్ప, అందరికీ ఇది ప్రకటితం అవ్వాలి అని అనుకుంటే తప్ప కొన్ని అదృష్టాలు జరగవు అని నేనైతే నమ్ముతూ ఉంటాను. అదే మీకు కూడా చూపించాను. మనకి ఏదైనా ఒక మంత్రోపదేశం చెయ్యండి స్వామి అని అడిగితే అందరికీ కలిపి రామనామం కన్నా మించింది లేదని వారు సూచించడం జరిగింది. ఇదండి ఇవాల్టి వీడియో. నమస్తే.